హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే కొన్ని ఇళ్ళు ఎందుకు చెదిరిపోతాయి? ఎందుకు కొన్ని కుటుంబాలు దశాబ్దాల తరబడి ఒకే చోట గట్టిగా ఉంటాయి? మరికొన్ని చిన్న చిన్న మాటలకే ఒక్కసారిగా చెదిరిపోతాయి. నిజానికి ఇల్లు అనేది కేవలం గోడలు కాదు, అది ఆ గోడల మధ్య ఉండే మనుషుల మధ్య ఉండే బంధాలు. ఆ బంధాలు నెమ్మదిగా బలహీనమవుతాయి. మనకు తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయి ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం పురాతన భారతదేశంలోని గొప్ప ఆచార్యుడు చాణక్యుడు చెప్పిన ఒక ముఖ్యమైన నీతి గురించి. ఈ నీతి మీ ఇంటిని కాపాడటమే కాదు, దాన్ని ఎప్పటికీ చెదరని బంధంగా మార్చేస్తుంది. చాణక్యుడు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించినట్టే కుటుంబం, సమాజం, అధికారాన్ని ఎలా నడిపించాలో కూడా లోతుగా అర్థం చేసుకున్నాడు. ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం నిజంగా అర్థం చేసుకుంటే మన ఇల్లు ఎన్నటికీ చెదరదు. కానీ ఒక హెచ్చరిక: ఈ మాటలు వినటం సులభం, అర్థం చేసుకోవటం, అనుసరించడం కష్టం. ఎవరైతే వీటిని జీవితంలో పాటిస్తారో వాళ్లే తమ ఇంటికి నిజమైన చాణక్యులవుతారు. చాణక్యుడంట, ఎక్కడ గౌరవం లేకుంటే అక్కడ ప్రేమ ఎప్పటికీ నిలవదు. ఈ ఒక్క మాటలోనే ఇంటిని కాపాడే రహస్యం దాగి ఉంది. ఇల్లంటే కేవలం గదులు కాదు, అందులో ఉండే వాళ్ల మధ్య ఉండే గౌరవ భావనే అది ఇల్లుగా మారుస్తుంది. గౌరవం అంటే మాటలు వినటం, భావాల్ని అర్థం చేసుకోవటం, వాటికి విలువ ఇవ్వటం. కానీ ఏం జరుగుతుందో చూడండి, చాలామంది మాట్లాడుతున్నప్పుడు నిజంగా వినరు, సమాధానం ఇవ్వడానికి ఎదురు చూస్తారు. ఇంట్లో అందరూ నన్ను వినాలి అనుకుంటారు, కానీ వినేవాడు అవ్వడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఇప్పుడు మీరే ఆలోచించండి, అందరూ మాట్లాడాలనుకుంటే వినేవాడెవరూ లేకపోతే ఇంట్లో శాంతి ఉంటుందా? ఉండదు. అక్కడ శబ్దాలు మాత్రమే ఉంటాయి. ఆ శబ్దాల్లో బంధాల స్వరాలు మాయమవుతాయి. ఇద్దరు ఒకే విషయంపై విభేదిస్తే అంటే వాళ్ళు శత్రువులవుతారా? కాదు కదా. నిజమైన గౌరవం అంటే వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవించకపోయినా గౌరవంగా వినడం, అర్థం చేసుకోవటం. చాణక్యుడి నీతిలో ఇది పదే పదే వస్తుంది. మర్యాదే ఇంటి బలమైన గోడలు. మర్యాద అంటే స్వంత హద్దులు తెలుసుకోవటం, ఇతరుల హద్దుల్ని కూడా గౌరవించడం. ఉదాహరణకు, భర్త భార్య మధ్య ఏదో మాట వచ్చింది. ఒకరు కోపంతో ఏదో అన్నారు, మరొకరు అదే టోన్లో తిరిగి అంటే విషయం పెద్దదవుతుంది. కానీ ఒకరు కాస్త ఆగి చల్లగా మాట్లాడితే గొడవ అక్కడే ఆగిపోతుంది. ఇల్లు ఒక రెజ్లింగ్ మైదానం కాదు, ఎవరు ఎవరిని ఓడిస్తారో చూడటానికి కాదు. ఇక్కడ గెలిచేవాడు బంధాన్ని కాపాడినవాడు. ఎవరినైనా అవమానించినప్పుడు మాటలతోనైనా ప్రవర్తనతోనైనా వాళ్ళ ఆత్మగౌరవానికి గాయం చేస్తున్నాం. ఆ గాయాలు కనిపించవు, కానీ బాధ ఎక్కువ కాలం ఉంటుంది. చాలా వివాహాలు కేవలం సారీ అనడానికి సిగ్గుపడటం వల్లే విడిపోతాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య గ్యాప్ వచ్చేది ఎవరో ఒకరి మాటను సీరియస్గా తీసుకోకపోవటం వల్లే. గౌరవం యొక్క అతిపెద్ద రూపం ఎదుటివాడికి నీ మాట ముఖ్యమే అనే భావన కల్పించడం. ఇంట్లో అందరూ ఒకరి మాటకు విలువ ఇస్తే 90% గొడవలు పుట్టనే పుట్టవు. ఊహించండి, తండ్రి ఆఫీస్ నుంచి అలసటగా వచ్చారు, అమ్మ రోజంతా పనుల్లో ఉంది, పిల్లలు ఫోన్లో లేదా చదువులో బిజీ. తండ్రి కోపంగా, మీరెవరూ ఏ పని సరిగ్గా చేయరు అన్నాడు. తల్లి తిరిగి, నేను రోజంతా పని చేస్తున్నా మీరింకా ఫిర్యాదు చేస్తుంటారు అంటుంది. పిల్లలు మౌనంగా రూమ్కి వెళ్ళిపోతారు. ఎవరు ఎవరిని అర్థం చేసుకోలేదు. అందరూ తమను తాము సరైన వారిగా చూపించుకోవడంలో ఉన్నారు. అదే సమయంలో తండ్రి కాస్త సహనంగా, ఈరోజు చాలా అలసిపోయాను, కాస్త రెస్ట్ కావాలి అని అంటే, తల్లి కూడా, నాకు రోజు హెవీ వర్క్ ఉంటుంది, రండి కూర్చుందాం మాట్లాడదాం అని అంటే గొడవే రాదు. గౌరవం గొడవలను ఆపగలదు, సరైన సమయంలో చూపిస్తే. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నిజంగా విన్నారా? లేక సమాధానం ఇవ్వడానికి ఆగారా? భావాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? లేక సొంత మాటను నెగ్గించుకోవడానికి చూశారా? గౌరవం ఒక్క రోజులో రాదు, రోజు రోజుకు ప్రవర్తనలో, మాటల్లో, చూపుల్లో కనిపిస్తుంది. చాణక్యుడు మరో ముఖ్యమైన విషయం చెప్పారు: మర్యాద భంగమైతే బంధాల ఆయుష్ తగ్గిపోతుంది. మర్యాద కేవలం మాటల్లో కాదు, చేతల్లో ఉంటుంది. కాస్త ఆగడం, వినడం, ఇవే గొడవల్ని అరికట్టేవి. ఇంట్లో అందరూ రాజులవ్వాలనుకుంటారు, కానీ అందరూ రాజులైతే రాజ్యం ఎవరు నడుపుతారు? కొన్నిసార్లు బంధాల్ని కాపాడటానికి
రాజు కాకుండా బుద్ధిమంతుడు అవ్వాల్సి వస్తుంది. గౌరవం యొక్క మరో రూపం ఇతరుల స్వేచ్ఛను, హద్దుల్ని గౌరవించడం. ప్రతి వ్యక్తికి తనదైన ఆలోచన, తనదైన దృక్పథం, తనదైన సమయం ఉంటుంది. మీరు ఎవరి మాటను వినాలనుకుంటే మీరు వాళ్ళ మాట వినాలి. చాలాసార్లు ఇళ్లల్లో గొడవలు పెరిగేది ఒకరి ఆలోచనను మరొకరిపై బలవంతంగా రుద్దడం వల్లే. అది నెమ్మదిగా ద్వేషంగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఎవరినైనా వినడం అంటే వాళ్ళ మాటలు వినడమే కాదు, నువ్వు నాకు ముఖ్యమైన వాడివి అని చెప్పడమే. ఒక వృద్ధ దంపతులు 50 ఏళ్ళు కలిసి జీవించారు. ఎవరో అడిగారు, ఇంతకాలం ఎలా సాగించారు అని. వృద్ధుడు చిరునవ్వుతో, మా రోజుల్లో వస్తువులు పగిలిపోతే జోడిస్తాం, పారేయం. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు గౌరవాన్నే పారేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ ఇంట్లో ఎన్నిసార్లు ఎవరికైనా నువ్వు ముఖ్యమైన వాడివి అనే భావన కలిగించారు? ఎన్నిసార్లు మాట్లాడకుండానే గౌరవంగా విన్నారు? ఎన్నిసార్లు సరే అని గొడవ ఆపేశారు బంధం కోసం? బంధాలు వాదన గెలవటం వల్ల కాదు, హృదయాలు గెలవటం వల్లే నడుస్తాయి. హృదయం గెలవాలంటే ఎదుటివాడికి గౌరవం ఇవ్వాలి. చాణక్యుడి నీతి ఇప్పటికీ జీవించడానికి కారణం అది మనుషుల స్వభావాన్ని బాగా అర్థం చేసుకుంది. ఆయన అన్నారు, గౌరవం, మర్యాద ఉన్న ఇంటికి సంకటాలు కూడా తగిలి తిరిగి వెళ్ళిపోతాయి. అంటే మీ ఇంటి పునాది గౌరవంపై ఉంటే ఏ తుఫాను మీకు హాని చేయలేదు. చాణక్యుడు మరో ముఖ్యమైన విషయం చెప్పారు, ఇంటి రహస్యాలు బయటకు రాకూడదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారేం, ఇంటి రహస్యాల్లో ఏముంది పెద్దగా? ఒక చెట్టు వేర్లు బయటకు కనిపిస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. అలాగే ఇంటి రహస్యాలు కూడా. అవి ఇంటి లోపలే ఉండాలి, బయటకు వచ్చేసరికి బలహీనమవుతాయి. ప్రతి ఇంట్లోనూ కొన్ని విషయాలుంటాయి, అవి ఇంటి లోపలే అర్థం చేసుకొని సరిచేసుకోవాలి, బయట చెప్పకూడదు. ఒకసారి బయటకు వచ్చేసరికి ఇంటి భరోసా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఏ ఇల్లు పర్ఫెక్ట్ కాదు. అందరి ఇళ్లల్లోనూ ఏదో ఒక అసమ్మతి, గొడవ, సున్నితమైన విషయం ఉంటుంది. అది బయటకు వెళ్తే మొదట ఇంటి వాళ్లే బాధపడతారు. అతను ఇలా అన్నాడు, ఆమె అలా చేసింది అని మాటలు మొదలవుతాయి. ఇంటి విషయాలు వీధుల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో వ్యాపిస్తాయి. ఇంటి గౌరవం తగ్గుతుంది. చాణక్యుడు అంటారు, తన ఇంటి రహస్యాల్ని కాపాడగలిగిన వాడే ఇంటి మర్యాదను కాపాడగలడు. రహస్యం అంటే కేవలం పెద్ద స్కాండల్ కాదు, భావోద్వేగాలు, నిజాయితీగా చెప్పాల్సిన విషయాలు, అవి ఇంటి లోపలే ఉండాలి. చాలాసార్లు చిన్న గొడవ బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన సమాజం తిట్లు, తమాషాలు మిగిలిపోతాయి. ఒక భార్య కోపంలో తన స్నేహితురాలికి అంతా చెప్పేస్తుంది. అది మరింత మందికి వ్యాపిస్తుంది. చివరికి ఇంటి విషయం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. తిరిగి సమస్య పరిష్కారమైన వాళ్ళు రోజూ గొడవ పడతారట అనే మాట మిగిలిపోదు. అదే భరోసాను కోల్పోయేలా చేస్తుంది. భావాల్ని ఎవరితోనైనా షేర్ చేయటం తప్పు కాదు, కానీ అన్నీ అందరికీ చెప్పకూడదు. అందరూ మీ బాధను అర్థం చేసుకోరు. కొందరు మజాకా చేస్తారు. రహస్యాల్ని బయట చెప్పటం ఇంటి గోడల్లో పగుళ్ళు పడటమే. ఆ పగుళ్ల ద్వారా ఎవరైనా లోపలికి చూడగలరు. డబ్బు, ఆస్తి, బంధాల విషయాలు బయటకు వచ్చేసరికి బయటి వాళ్ళు సలహాలిచ్చే ఎక్స్పర్ట్లు అవుతారు. అది చాలాసార్లు ఇంటిని మరింత బాగా చెదరగొడుతుంది. చాణక్యుడు అందుకే అంటారు, ఇంటి రహస్యాలు ఇంట్లోనే ఉంటే ఇల్లు బలంగా ఉంటుంది. ఆ రహస్యాలే కుటుంబాన్ని జోడించే అతి బలమైన గ్లూ. పిల్లలు తమ బాధలు ఇంట్లోనే చెప్తే తప్పుదారులకు వెళ్ళరు. భార్యాభర్తలు సమస్యలు ఇద్దరూ కలిసి సాల్వ్ చేస్తే బయటి సలహాల అవసరం ఉండదు. తల్లిదండ్రులు తమ ఆందోళనలు పిల్లలతోనే షేర్ చేస్తే బయటి సలహాలు అక్కర్లేదు. దీన్నే చాణక్యుడి నీతి అంటారు. ద్వారాలు అందరికీ తెరిచి ఉంటే ఇంటి మర్యాద ఎక్కువ కాలం నిలవదు. బయటి వాళ్ళు మీ ఇంటి నిజాల్ని ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకో. ఎందుకంటే వాళ్ళు అక్కడ జీవించలేదు. వాళ్ళు కేవలం బయట నిలబడి జడ్జులు అవుతారు. రహస్యాలు దాచటం అంటే తప్పుల్ని కప్పిపుచ్చడం కాదు, సమస్యల్ని ఇంటి లోపలే పరిష్కరించడం. అదే భద్రతా స్థలాన్ని సృష్టించడం. అక్కడ అందరూ ఓపెన్గా మాట్లాడవచ్చు, కానీ బయట ఎవరు దాన్ని దుర్వినియోగం చేయరు. ఈ రెండు విషయాలు, గౌరవం ప్లస్ రహస్యాల్ని కాపాడండి, మీ ఇంటిని అచంచలంగా, సుఖంగా మారుస్తాయి. మీరు ఈ రెండింటినీ పాటిస్తే మీ ఇల్లు నిజంగా ఒక బలమైన కోటలా ఉంటుంది. ఇలా చేస్తే మీ ఇంట్లో శాంతి, ప్రేమ ఎప్పుడూ నిండి ఉంటాయి. ఇప్పుడు మనం మరో ముఖ్యమైన విషయం మీద మాట్లాడదాం. ఇంటి బలాన్ని బయటి ప్రపంచం నుంచి కాపాడుకోవటం గురించి.
బయటి వాళ్ళు మీ ఇంటి కథలో కేవలం ఒక చిన్న భాగాన్నే వింటారు. పూర్తి నిజం తెలియదు. అర్థంగా తెలిసిన నిజం కంటే ప్రమాదకరమైనది మరొకటి ఉండదు. ఇప్పుడు మీరు స్వయంగా ఆలోచించండి. మీ ఇంట నిజాయితీగా ఉండాల్సిన విషయాలను అందరికీ చెప్పేస్తారా? కోపంలో వచ్చిన మాటలు బయటకు వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపం కలిగిందా? ఎప్పుడైనా మీ సొంత వ్యక్తిగత విషయాన్ని బయటి వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉపయోగించారా? అవునని అనిపిస్తే ఇప్పుడే మీ దృక్పథాన్ని మార్చుకునే సమయం వచ్చేసింది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఇంట్లో తండ్రి కొడుకు మధ్య తరచూ గొడవలు జరిగేవి. కోపంలో కొడుకు తన స్నేహితులతో అంతా చెప్పేసేవాడు. క్రమంగా ఆ స్నేహితులు తండ్రి గురించి వ్యంగ్యాలు మాట్లాడుకోవటం మొదలెట్టారు. తమాషా చేయటం మొదలెట్టారు. ఒకరోజు తండ్రికి ఈ విషయం తెలిసింది. చాలా గాయపడ్డాడు. కొడుకు తర్వాత చాలా విచారపడ్డాడు. కానీ అప్పటికే భరోసాలో పగుళ్ళు పడిపోయాయి. బంధం పూర్తిగా తెగలేదు. కానీ ముందులాంటి సన్నిహితత్వం మాత్రం ఎప్పటికీ రాలేదు. ఇదే జరుగుతుంది. ఇంటి రహస్యం బయటకు వెడితే తిరిగి వచ్చిన గాయం మిగిలిపోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, అన్ని మాటలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మాటలు గుండెలోనే దాచుకోవాలి. కొన్ని సమస్యలు ఇంటి వాళ్లతో కూర్చుని సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే రహస్యాలే కుటుంబాన్ని గట్టిగా కలిపి ఉంచే బంధం. అదే బయటకు వెళితే ఇంటి భరోసా కూడా బయటకు వెళ్ళిపోతుంది. కానీ కేవలం రహస్యాలు దాచటం మాత్రమే చాలదు. ఇంకో పెద్ద ప్రమాదం ఉంది. అది నెమ్మదిగా, మౌనంగా ఇంటి పునాదుల్ని బలహీనపరుస్తుంది. అది కనిపించదు, వినిపించదు. కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. చాణక్యుడు దాని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఆలస్యం శత్రువు కంటే పెద్ద శత్రువు. ఆలోచించండి. బయట శత్రువు ఉంటే గుర్తించవచ్చు, ఎదుర్కోవచ్చు. కానీ శత్రువు మీ ఇంటి లోపలే దాక్కుని నెమ్మదిగా అంతా ఖాళీ చేస్తుంటే ఏం చేస్తారు? ఆలస్యం అలాంటి శత్రువే. అది ఏ శబ్దం చేయదు. కానీ బంధాల్ని, బాధ్యతల్ని, ఇంటి బలాన్ని లోపలి నుంచి తినేస్తుంది. చెదపురుగులాగా. ఇల్లంటే ఏమిటి? కేవలం గోడలు, ఫర్నిచర్, నేమ్ ప్లేట్ కాదు. అందులో ప్రతి వ్యక్తికి ఒక పాత్ర ఉంటుంది. ఒకరు సంపాదించాలి, ఒకరు ఇల్లు నడిపించాలి, ఒకరు నిర్ణయాలు తీసుకోవాలి, ఒకరు అందరికీ సపోర్ట్ ఇవ్వాలి. ఒక్కరు కూడా తన పని చేయకుండా తప్పిస్తే మిగిలిన వాళ్ల మీద భారం పడుతుంది. అక్కడి నుంచే అలసట, చిరాకు, గొడవలు మొదలవుతాయి. ఊహించండి, నలుగురున్న ఇంట్లో ముగ్గురు పని చేస్తుంటే ఒకడు ఎప్పుడూ పడుకుని ఉంటే ఏం జరుగుతుంది? మొదట్లో మిగిలిన వాళ్ళు పర్లేదు, మేం చేసేస్తాం అనుకుంటారు. 2-3 రోజుల తర్వాత అదే అలసట చిరాగ్గా మారుతుంది. ఎందుకు నేనే చేయాలి అనే ప్రశ్న మొదలవుతుంది. అక్కడి నుంచే టెన్షన్ స్టార్ట్. ఇల్లు 5 స్టార్ హోటల్ కాదు. ఒకరు పని చేస్తే మిగిలిన వాళ్ళు రూమ్ సర్వీస్ కాల్ చేసుకోరు. ఇది షేరింగ్. ఒకరు వంట చేయాలి, ఒకరు బయట పనులు, ఒకరు పిల్లలు, ఒకరు పెద్దలు. అప్పుడే ఇల్లు నడుస్తుంది. ఆలస్యం కేవలం పనుల్లోనే కాదు, బంధాల్ని నడిపించడంలో కూడా వస్తుంది. ఎవరితోనో కోపంగా ఉండి మాట్లాడకుండా ఆలస్యం చేయటం. క్షమాపణ చెప్పాల్సిన సమయం వచ్చినా ఇప్పుడు కాదు, తర్వాత అనడం. ఎవరితోనో మనసులోని మాట చెప్పాలనుకుని రోజుల తరబడి తాత్సారం చేయటం. ఈ తాత్సారం చేయడమే అదృశ్య శత్రువు. సమయం గడిచే కొద్దీ చెప్పని మాటలు గోడలుగా మారతాయి. సరిచేయని బంధాలు భారంగా మారతాయి. చిన్న సాకులుగా మొదలైన ఆలస్యం కాలక్రమేణా పెద్ద పగుళ్లుగా మారుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎన్నిసార్లు ముఖ్యమైన మాటను ఆలస్యం వల్ల వదిలేశారు? ఎన్నిసార్లు గొడవను సాల్వ్ చేసే అవకాశం వచ్చినా తర్వాత చూద్దామన్నారు? ఎన్నిసార్లు బాధ్యత తీసుకోకుండా ఎవరో చేస్తారు అని వదిలేశారు? చిన్నగా అనిపించే ఈ విషయాలే సంవత్సరాల తర్వాత పెద్ద గొడవలకు కారణమవుతాయి. ఆలస్యం అనేది గంట తాకితే వచ్చే అతిథి కాదు. అది నెమ్మదిగా వచ్చి సోఫాలో కూర్చుంటుంది. కాల్ చేద్దాంలే అంటుంది. ఆ కాల్ ఎప్పుడూ రాదు. ఒక ఇంట్లో 2 ఉద్యోగస్తులు. భార్య ఆఫీస్ నుంచి వచ్చి వంట, పిల్లలు, ఇంటి పనులు చేసేది. భర్త వచ్చాక మొబైల్ స్క్రోల్ చేస్తూ కూర్చుండేవాడు. భార్య ఏమీ అనలేదు. కానీ ఆ మౌనంలో కోపం, దూరం పెరిగిపోయాయి. భర్తకు నేను రోజంతా పనిచేస్తున్నా అనిపించేది. భార్యకు నేను పనిచేస్తున్నా, బాధ్యత ఎందుకు నాకే అనిపించేది. అసలు పెద్ద గొడవ ఏమీ లేదు. కానీ ఒకరి ఆలస్యం మరొకరి గుండెలో ముల్లుగా మారిపోయింది. చాణక్యుడు అందుకే అన్నారు, బయటి శత్రువు మీతో పోరాడతాడు, కానీ ఆలస్యం మిమ్మల్ని మీ సొంత ఇంటి నుంచే దూరం చేస్తుంది. బంధాలని నడిపించడానికి డబ్బు మాత్రమే చాలదు. సమయం, శ్రద్ధ కావాలి. పిల్లలతో మాట్లాడటం, తల్లిదండ్రుల గురించి అడగటం,
భార్యాభర్తల మధ్య సంభాషణ కొనసాగించడం, ఇవన్నీ కూడా బాధ్యతలే. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఫోన్ స్క్రోల్ చేయడం సులభంగా అనిపిస్తుంది. కానీ ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూసి 2 నిమిషాలు మాట్లాడటం కష్టంగా అనిపిస్తుంది. తర్వాత బంధాలు దూరమైపోతే ఎప్పుడు ఇలా అయిపోయిందో తెలియలేదు అంట. నిజం ఏమిటంటే మనమే నెమ్మదిగా మారిపోతున్నాం మనకు తెలియకుండానే. ఆలస్యం ఇంకో రూపం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేనెందుకు చేయాలి అనే భావన. చెత్త ఎవరు బయట పారేస్తారు అని అడిగితే అందరి ముఖాల్లో అరే అణుబాంబు విసిరావా అన్నట్టు భావం. చిన్న పనులు కూడా పెద్దవిగా అనిపించడం మొదలవుతుంది. అందరూ బాధ్యత నుంచి తప్పుకుంటే, ప్రతి వ్యక్తి కాస్త బాధ్యత తీసుకుంటే ఎవరికీ భారంగా అనిపించదు. కానీ ఒకరి మీదనే అంతా వేసి మిగిలిన వాళ్ళు స్పెక్టేటర్స్ అయితే ఆ ఒక్కరు లోపల నుంచి అలసిపోతారు. అలసిన మనసుతో ఎవరూ సంతోషకరమైన ఇంటిని నిర్మించలేరు. చాణక్యుడి నీతి ఇలా చెప్తుంది: పరిశ్రమ లేని చోట సమృద్ధి ఉండదు, ఆలస్యం ఉన్న చోట నాశనం తప్పదు. మీ ఇంట్లో ఎవరైనా, పిల్లలైనా పెద్దలైనా భార్యాభర్తలైనా కాస్త యోగదానం ఇస్తే ఇంట్లో తేలిక, శాంతి వస్తాయి. యోగదానం అంటే కేవలం శారీరక పనులు మాత్రమే కాదు, ఎవరో అలసిపోయారని అర్థం చేసుకోవటం కూడా యోగదానం. ఎవరి భారాన్ని మాట్లాడకుండానే పంచుకోవటం కూడా యోగదానం. నువ్వు ఒంటరిగా లేవు అని భావన కల్పించటం, అది అతిపెద్ద యోగదానం. కానీ కష్టపడటం మాత్రమే చాలదు. మీరు ఎంత కష్టపడినా బంధాలు దెబ్బతినవచ్చు. ఎందుకంటే కష్టంతో పాటు ఒకటి ఉండాలి: ధైర్యం, సహనం. కష్టపడటం ఇంటిని నడిపిస్తుంది, సహనం దాన్ని శాశ్వతంగా నిలబెడుతుంది. ఆలస్యం మీ ఇంట్లో ఏ రూపంలోనైనా దాక్కుని ఉండవచ్చు. కొన్నిసార్లు సాకుల్లో, కొన్నిసార్లు కాల్చేద్దాం అనే మాటల్లో, కొన్నిసార్లు మౌనంలో. దాన్ని గుర్తించి తొలగించగలిగితే ఇంటి సగం భారం తగ్గిపోతుంది. చాణక్యుడు ఇంకో గొప్ప విషయం చెప్పారు: తన కోపాన్ని జయించిన వాడు ప్రపంచాన్ని జయించగలడు. ఈ మాట యుద్ధభూమిలో మాత్రమే కాదు, మీ ఇంటి గడప మీద కూడా 100% వర్తిస్తుంది. ఎందుకంటే ఇంట్లో అతిపెద్ద అగ్ని బయట నుంచి రాదు, లోపల నుంచే మొదలవుతుంది, కోపం రూపంలో. కోపం ఒక చిన్న స్ఫులింగం. సరైన సమయంలో ఆపేస్తే ఏమీ కాదు, కానీ అది వ్యాపిస్తే ఇల్లంతా బూడిద చేసేస్తుంది. ఎన్నిసార్లు చిన్న విషయానికే పెద్ద గొడవ అయిందో, తర్వాత మీరే ఇంత గొడవ ఎందుకు అని అనుకున్నారో, ఒక క్షణంలో కోపంతో ఎలాంటి మాటలు చెప్పేశారో, తర్వాత ఆ మాటలు గుండెల్లో కూరుకుపోయాయో. చాలా వివాహాలు ఒక కోపం మాట వల్లే విడిపోయాయి. చాలా తల్లిదండ్రులు పిల్లల బంధాలు ఒక క్షణపు కోపం వల్లే చల్లబడ్డాయి. కోపం బయటి తుఫాను కాదు, అది మనలోనే పుడుతుంది. నియంత్రణ తప్పితే అది తుఫానుగా మారుతుంది. నాకు కోపం త్వరగా వస్తుంది అని చాలామంది గర్వంగా చెప్తారు. కానీ అది గర్వపడే విషయం కాదు, అది హెచ్చరిక. మీ ఇంట్లో ఎప్పుడైనా అగ్ని ప్రమాదం ఉందని సంకేతం. కోపం బలం కాదు, అది బలహీనత. నిజమైన బలం కోపాన్ని అరికట్టగలిగే శక్తి. ఒక ఉదాహరణ: తండ్రి స్వభావం కొంచెం కోపిష్టిగా ఉంది. పిల్లలు చిన్న తప్పు చేశారు. తండ్రి కోపం పగిలింది, అలా మాట్లాడాడు. ఆ మాటలు పిల్లల గుండెల్లో లోతుగా పట్టాయి. పిల్లలు బయటికి ఏమీ అనలేదు, కానీ లోపల దూరం పెరిగింది. కొన్నేళ్లకు పిల్లలు తండ్రితో మనసు తెరిచి మాట్లాడటమే మానేశారు. ఎందుకు? ఆ ఒక్క క్షణంలో వచ్చిన కోపం వరదలా వచ్చి భరోసా అనే మొక్కను కడిగేసింది. గుర్తుంచుకోండి, కోపం త్వరగా వచ్చి వెళ్ళిపోతుంది, కానీ దాని ముద్ర చాలా కాలం మిగిలిపోతుంది. ఈ 3 విషయాలు: రహస్యాల్ని కాపాడటం, ఆలస్యాన్ని దూరం చేయటం, కోపాన్ని అదుపులో ఉంచటం, మీ ఇంటిని నిజంగా అజేయంగా సంతోషంగా మారుస్తాయి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఎన్నిసార్లు కోపంతో ఏదో మాట చెప్పేశారు, తర్వాత గుండెల్లో పశ్చాత్తాపం మిగిలింది. కాస్త ఆగిపోయి ఉంటే బాగుండేది అని ఎన్నిసార్లు అనుకున్నారు? ఈ కాస్త అనేదే చెబుతుంది. ఆ సమయంలో కోపం మిమ్మల్ని గెలిచింది, మీరు ఓడిపోయారు. చాణక్యుడు చెప్పిన మహానీతి ఇదే: తన కోపాన్ని జయించిన వాడిని ఎవరూ ఓడించలేరు. ఎందుకంటే కోపాన్ని అదుపులో పెట్టడం అంటే స్వయంగా తనను తాను జయించడమే. దీనికి ఏ యోగా క్లాసులు కావాల్సిన అవసరం లేదు, ఏ మెడిటేషన్ కోర్సులు కావాల్సిన పని లేదు. కావాల్సింది 2 1 2 సెకండ్ల చిన్న మౌనం, 2 కాస్త బుద్ధి ప్లస్ వివేక్. కోపం అసలు బయటకు వచ్చినప్పుడే హాని చేస్తుంది. ఆ 2 సెకండ్లు ఆపేస్తే చాలాసార్లు అది తనంతట తాను చల్లారిపోతుంది. ఇక్కడే వస్తుంది అతిపెద్ద ఆయుధం: ధైర్యం, సహనం. ధైర్యం అనేది బలహీనత కాదు, అది అతిపెద్ద బలం. అది ఒక గట్టి గోడలా ఏ తుఫానైనా తట్టుకుని తిరిగి పంపేస్తుంది.
చాలామంది అనుకుంటారు నేను సైలెంట్గా ఉంటే ఎదుటివాడు గెలుస్తాడు అని. కానీ నిజం దీనికి పూర్తి వ్యతిరేకం. కోపంలో మాట్లాడేవాడు భావోద్వేగాలకు బానిసవుతాడు. కోపం వచ్చినా శాంతంగా ఉండగలిగిన వాడు తన భావోద్వేగాలకు యజమాని అవుతాడు. ఒక వృద్ధ దంపతుల ఉదాహరణ చూద్దాం. వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్నిసార్లు వాదనలు జరిగేవి. కానీ భర్త ఎప్పుడూ ఆ వాదన మధ్యలో కాసేపు మౌనంగా ఉండేవాడు. ఒకరు ఆయన్ని మీరు ఎందుకలా సైలెంట్గా ఉంటారు అని అడిగారు. ఆయన చిరునవ్వుతో నేను వాదన గెలవాలనుకోను, బంధాన్ని గెలవాలనుకుంటాను అన్నాడు. ఇదే ధైర్యం యొక్క గొప్పతనం. ఇదే ఇంటిని చెదరకుండా కాపాడే గట్టి గోడ. ఇప్పుడు మీరు స్వయంగా ఆలోచించండి. గొడవ సమయంలో మీరు ఏది గెలవాలనుకుంటారు? వాదననా లేక బంధాన్నా? ఎన్నిసార్లు మాట చెప్పకుండా మౌనంగా ఉండాలని ఎంచుకున్నారు? ఎన్నిసార్లు ఎదుటివాడి తప్పును క్షమించారు? ఎందుకంటే బంధం డబ్బు కంటే వాదన కంటే ఎక్కువ విలువైనది అని తెలిసి. గుర్తుంచుకోండి, కోపం బంధాల్ని తెంచేస్తుంది, ధైర్యం బంధాల్ని జోడిస్తుంది. కోపం అనేది అనవసరంగా వచ్చే అతిథి. అది వచ్చిన తర్వాత ఇంట్లోని అన్ని కుర్చీలు మాత్రమే కాదు, హృదయాల్లోని గోడలు కూడా కూల్చేసి వెళ్తుంది. ధైర్యం అనేది ఆ ద్వారం దగ్గరే ఆపేసే కావలి. కాబట్టి తదుపరి కోపం వచ్చినప్పుడు ఒక్క సెకండ్ ఆగి ఒక ప్రశ్న అడగండి. ఈ విషయం అంత పెద్దదా? దీనికోసం నా బంధాన్ని పణంగా పెట్టాలా? కోపం యొక్క అతిపెద్ద నష్టం ఏమిటంటే ఒక క్షణంలో సంవత్సరాల తరబడి కట్టిన భరోసాను ధ్వంసం చేసేస్తుంది. ఒక తప్పు మాట, ఒక గట్టి స్వరం, అంతే, భరోసా పగిలిపోతుంది. ధైర్యం ఏం చేస్తుంది? ఆ భరోసాను కాపాడుతుంది. కోపం తర్వాత వచ్చే పశ్చాత్తాపం నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. బంధాలు కోపం వల్ల కాదు, కోపం తర్వాత క్షమాపణ చెప్పకపోవటం వల్లే తెగిపోతాయి. చాలామంది అనుకుంటారు టైం అన్నీ సరిచేస్తుంది. కానీ టైం అప్పుడే పనిచేస్తుంది మనం ధైర్యంతో దానికి అవకాశం ఇచ్చినప్పుడు. కోపం అగ్ని అయితే ధైర్యం నీరు. అగ్ని ఆపడానికి పెట్రోల్ కాదు, నీరే కావాలి. మీ ఇంటిని యుద్ధభూమిగా మార్చకండి. అక్కడ ఎవరిని ఓడించాల్సిన అవసరం లేదు. అక్కడ అందరినీ గెలిపించాలి. ఆ గెలుపు వస్తుంది మన కోపాన్ని మనం జయించినప్పుడు. ధైర్యం అంటే అన్నీ సహించడం కాదు. ధైర్యం అంటే సరైన సమయంలో సరైన రీతిలో శాంతంగా అగ్ని రాకుండా మాట చెప్పడం. కోపం, ధైర్యం రెండు బంధాల్ని కాపాడటమే కాదు, ఇంటి పునాదిని కూడా బలపరుస్తాయి. కానీ ఇంకో పెద్ద శత్రువు ఉంది. అది నెమ్మదిగా మౌనంగా ఆ పునాదిని ఖాళీ చేస్తుంది. అది ఆశ. ఆశ అనేది ఒక విషం. అది ప్రేమను లావాదేవీగా మార్చేస్తుంది. ఆ ఆశ ఇంట్లోకి వచ్చేసరికి భరోసా నెమ్మదిగా చనిపోతుంది. చాణక్యుడు చెప్పారు, ధనం ఇంటిని కలిపి ఉంచవచ్చు, చెదరగొట్టవచ్చు కూడా. ఇది సాధారణ మాట కాదు. ఇది చాలామంది తెలిసినా అంగీకరించని కఠిన సత్యం. ఏ ఇంటి విషయం తీసుకున్నా చాలా చోట్ల డబ్బు లేదా ఆశ దాగి ఉంటుంది. ఆస్తి పంపకంలో గొడవ, ఖర్చు సంపాదనలో అసమానత, ఇలాంటివి. చాలా ఇళ్ళు సిద్ధాంతాల వల్ల కాదు, డబ్బు వల్లే చెదిరిపోతాయి. డబ్బు చెడ్డది కాదు, అది ఇంటిని నడిపించే ముఖ్యమైన సాధనం. విద్యుత్ బిల్లు, పిల్లల చదువు, మందులు అన్నీ డబ్బుతోనే సాధ్యం. కానీ ఆ డబ్బు సాధనం నుంచి లక్ష్యంగా మారిపోతే సమస్య మొదలవుతుంది. ఒక నియమం గుర్తుంచుకోండి, డబ్బు బంధాల్ని మెరుగుపరచవచ్చు, కానీ బంధాల కంటే పైన చెల్లైతే వాటిని తెంచేస్తుంది కూడా. ఇల్లు ఏది కంపెనీ కాదు. అక్కడ ప్రతి నెల పనితీరు నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎంత సంపాదిస్తున్నాను, నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు అని. కానీ ఇప్పుడు చాలా ఇళ్లల్లో ఇదే జరుగుతుంది. అహంకారం, తులన, నేను ఎక్కువ ఇచ్చాను, నువ్వు ఏమీ చేయలేదు అనే మాటలు. క్రమంగా ఇల్లు కుటుంబం కాదు, లెడ్జర్ బుక్గా మారిపోతుంది. డబ్బు విషయంలో ఇల్లు బలంగా ఉండాలంటే పారదర్శకత ప్లస్ భరోసా ఉండాలి. శంక ప్లస్ లెక్కలు మొదలైతే పునాదిలో పగుళ్ళు పడినట్లే. చాలా ధనవంతులైన కుటుంబాలు ఒకచోట ఉండలేకపోయాయి. చాలా సాధారణ కుటుంబాలు ఏమీ లేకపోయినా ఒకరిపై ఒకరికి భరోసా ఉండటం వల్ల సంతోషంగా ఉన్నాయి. ఒక ఇంట్లో ఇద్దరు సోదరులు. మొదట్లో అంతా బాగుండేది, ప్రేమ, అవగాహన. కాలక్రమేణా ఇద్దరూ కష్టపడి డబ్బు సంపాదించారు. కానీ తర్వాత మాటలు మొదలయ్యాయి. నేను ఎక్కువ తెచ్చాను, నువ్వు ఎక్కువ ఖర్చు చేస్తున్నావు. చిన్న చిన్న విషయాలు లెక్కలుగా మారాయి. లెక్కలు గొడవలుగా, గొడవలు విడిపోవడంగా మారాయి. బయట శత్రువు ఎవరూ లేరు, అంతా ఇంటి లోపలే జరిగింది. అది కేవలం డబ్బు లెక్కలతో మొదలైంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ ఇంట్లో నేను ఎక్కువ చేస్తున్నాను, నువ్వు ఏమీ చేయట్లేదు అనే మాట విన్నారా? డబ్బు ఎప్పుడైనా మీ బంధాల మధ్యకు వచ్చిందా? ఎవరినైనా తక్కువ సంపాదిస్తున్నారని తక్కువ చేశారా? అవునంటే కాస్త ఆగండి.
అక్కడే ఇంటి పగుళ్ళు మొదలవుతాయి. డబ్బు చాలా మంచిది జేబులో ఉన్నంతవరకు, కానీ తలపై ఎక్కేసరికి ఇంటి వెచ్చదనం పెరిగిపోతుంది. ఆశ వచ్చేసరికి ఏసీ ఆన్ చేసినా చల్లదనం రాదు. ఆశ అనేది ఒక విషం. అది ఇంటిని లోపల నుంచి నాశనం చేస్తుంది. అది మీరు ఎంత సంపాదిస్తున్నారో చూడదు, మీకు ఇంకా ఎంత కావాలో మాత్రమే చూస్తుంది. చాణక్యుడి నీతి చెబుతుంది, ఆశ ఉన్న ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండదు. ఎందుకంటే ఆశకి తృప్తి అనేదే ఉండదు. ఇంట్లో తల్లిదండ్రుల ఆస్తి ఉందనుకుందాం. పిల్లల మధ్య నాకు ఎంత వస్తుంది అనే గొడవ మొదలైంది. ఒకప్పుడు ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒకరి కళ్ళల్లో ఒకరు శంక చూస్తున్నారు. ఆశ డబ్బును మాత్రమే కాదు, హృదయాల్లోని భరోసాను కూడా తెంచేస్తుంది. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను, డబ్బు అవసరం, కానీ బంధాల కంటే పెద్దది కాదు. డబ్బుతో నడిచే ఇళ్ళు ఒకరోజు డబ్బు వల్లే ఆగిపోతాయి. మీ ఇల్లు స్థిరంగా బలంగా ఉండాలంటే 2 విషయాలు గుర్తుంచుకోండి. 1, పూర్తి పారదర్శకత. 2, ఎవరిని తులన చేయకపోవడం. డబ్బు విషయాలు ఎంత ఓపెన్గా స్పష్టంగా ఉంటాయో ఆశకి అంత తక్కువ స్థలం దొరుకుతుంది. చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మా కష్టపడిన ఫలితం అంటారు. డబ్బు తక్కువగా ఉన్నప్పుడు డబ్బంటే ఏమీ లేదు, చేతికి మట్టి అంటారు. కానీ నిజం ఇదే. డబ్బు దేవుడు కాదు, దెయ్యము కాదు. మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామో అలా అవుతుంది. చాణక్యుడు అంటారు, ధనాన్ని సరైన రీతిలో నిర్వహించడమే ఇంటి స్థిరత్వానికి ఆధారం. సరైన నిర్వహణ అంటే బ్యాంక్ ఖాతా మాత్రమే కాదు, అది ఒకరిపై ఒకరికి భరోసా, ఓపెన్నెస్, బాధ్యత. ఆశ లేని ఇంట్లో శాంతి ఉంటుంది. ఆశ వచ్చిన ఇంట్లో ఏ బంధం కూడా ఎక్కువ కాలం నిలవదు. డబ్బు బంధాల జేబులో ఉన్నంత వరకు సహాయకుడు, హృదయంలోకి ఎక్కేసరికి అన్నీ చెడగొడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరే అడగండి, మీ ఇంటిని డబ్బు నడుపుతుందా లేక ప్రేమ నడుపుతుందా? మీరు డబ్బును నడుపుతున్నారా లేక డబ్బు మిమ్మల్ని నడుపుతుందా? డబ్బును సరైన రీతిలో ఉపయోగిస్తే అది మీ అతిపెద్ద సహాయకుడవుతుంది. కానీ బంధాల కంటే పైన పెడితే అదే మీ ఇంటిని చెదరగొట్టే శత్రువు అవుతుంది. చివరగా గుర్తుంచుకోండి, ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడ ప్రేమ నిలుస్తుంది. ఎక్కడ రహస్యాలు కాపాడబడతాయో అక్కడ భరోసా పెరుగుతుంది. ఎక్కడ ఆలస్యం లేదో అక్కడ బాధ్యత ఉంటుంది. ఎక్కడ కోపం అదుపులో ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడ ఆశ లేదో అక్కడ సమృద్ధి, స్థిరత్వం ఉంటాయి. డబ్బు ఇంటిని ధనవంతం చేయవచ్చు, కానీ ప్రేమ ప్లస్ భరోసా మాత్రమే ఇంటిని నిజమైన ఇల్లుగా మారుస్తాయి. కాబట్టి డబ్బును సాధనంగా ఉంచండి, లక్ష్యంగా కాదు. దురాశను ఇంటి గేటు దగ్గరే ఆపేయండి. మీ ఇంటిని అలాంటి చోటుగా మార్చండి. అక్కడ బంధాలు డబ్బు కంటే ఎక్కువ విలువైనవిగా ఉంటాయి. చాణక్యుడు ఒక్క మాటలో చెప్పారు, యస్య గృహే సత్యం, ధర్మం, ప్రేమ, తస్య గృహం దేవాలయం. అంటే ఎక్కడ సత్యం, ధర్మం, ప్రేమ ఉంటాయో అక్కడ ఇల్లు దేవాలయంగా మారుతుంది. ఇప్పుడు నిర్ణయం మీదే. మీ ఇంటిని ఒక సాధారణ గదిగా ఉంచాలా లేక ఒక దేవాలయంగా మార్చాలా? ఈ రోజు నుంచి ఒక చిన్న అడుగు వేయండి. ఒక్క మాట ఆపండి. ఒక్క రహస్యం కాపాడండి. ఒక్క బాధ్యత తీసుకోండి. ఒక్క కోపాన్ని జయించండి. ఒక్కసారి డబ్బు కంటే ప్రేమను పైగా ఉంచండి. ఆ చిన్న అడుగులే మీ ఇంటిని ఎప్పటికీ చెదరని బంధంగా మారుస్తాయి. మీరు ఈ ప్రయాణంలో ఒంటరిగా లేరు. మీతో నేనున్నాను. మనమందరం కలిసి ఉన్నాం. ఇప్పుడే ఒక నిశ్శబ్దం. మీ ఇంటి పేరుతో ఒక హామీ ఇవ్వండి, నా ఇల్లు నా దేవాలయం, ఇక ఎప్పుడూ చెదరదు. మీరు ఈ హామీ ఇచ్చారా? అయితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీ జీవితాన్ని మార్చే ఆలోచనలు, శక్తి, ప్రేరణ మీకోసమే ఉన్నాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మనం కలిసి మీ ఇంటిని, మీ జీవితాన్ని ఒక అద్భుతంగా మారుద్దాం. మీ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.